హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ట్రెండ్ అండి. ఈరోజు ఈ వీడియో మనం చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి, డిస్కషన్ చేసుకునే ఫస్ట్ స్టాక్ రత్నవీర్ అండి. చూసినట్టయితే మనకి చూసారా ఈ ప్రైస్ యాక్షన్ ఈ జోన్ నుంచి మళ్ళీ మనకు ఫాలో అయిందండి. స్టాక్ సపోర్ట్ తీసుకున్న తర్వాత స్టాక్ అనేది మళ్ళీ ఈ ప్రైస్ యాక్షన్ నడిచిందండి. సో మళ్ళీ ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఈ సేమ్ మనకి ఏవైతే ప్రైస్ యాక్షన్ ఉందో ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ దానికి హిట్ చేసిందండి ఇవాళ ఈరోజు. సో మనకు ఒక అప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ ప్రైస్ యాక్షన్ నుంచి మనకు ఈ ఫుల్ వాల్యూమ్ చూసారా, కింద వాల్యూమ్తో అయితే నడుస్తుందండి స్టాక్. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ కనుక ఇచ్చింది అనుకోండి, స్టాక్ అయితే ర్యాలీ అయితే ఉండొచ్చండి. సో అందుకని మనం ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామండి. స్టాక్ నేమ్ రత్నవీర్ అండి, రత్నవీర్ ప్రెసిషన్. ఇది డైలీ ఫ్రేమ్ అండి. 152 పైన కనుక మనం సస్టైన్ అయితే ఈ స్టాక్ అనేది మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇది మన ఫస్ట్ స్టాక్ అండి, మనం డిస్కషన్ చేసుకునేది. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఐటీటీసీ అండి. ఇది ఇండియన్ టూరిజం అండి, ఐటీటీసీ. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్లయితే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుంది, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుంది. ఇది చూసినట్టయితే ప్రీవియస్ మనకి ఈ జోన్ చూసారా, ఈ జోన్ నుంచి ఫాల్ అయిందండి. ఒక లెఫ్ట్ షోల్డర్ వచ్చింది, మళ్ళీ ఫాల్ అయింది, ఒక హెడ్ వచ్చింది, తర్వాత మూడు వచ్చిందండి, మళ్ళీ ఫాల్ అయ్యి ఒక రైట్ షోల్డర్ వచ్చిందండి. ఇవాళ చూసినట్టయితే ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అవుతుందండి. ఈ ప్యాటర్న్ మొత్తం చూసినట్టయితే మనకి ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి ఐటీటీసీ. ఈ జోన్ కనుక మనకి ప్రీవియస్ ఉన్న ఈ స్ట్రెంత్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది మనకి. ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఈ కనుక ఈ బ్రేక్అవుట్ అయితే కనుక మనకి మంచి ర్యాలీ ఉండొచ్చండి. మనం అబ్జర్వ్ చేస్తున్న ప్రైస్ అండి 852 అండి. ఇవాళ మనకి ఈ హై చూసినట్టయితే 848.70 వస్తుందండి. బట్ మనకి ఈ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే 852 మేజర్ సపోర్ట్ అండి, మేజర్ రెసిస్టెన్స్. ఇది కనుక మనకి ఇది కనుక మనకి 852 వస్తే కనుక మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇది మనం చెప్పుకునే నెక్స్ట్ స్టాక్ అండి. ఇది మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ట్రైజెంట్ టెక్నాలజీస్ అండి. ఇది కూడా మనం డైలీ ఫ్రేమ్ చెప్పుకుంటున్నామండి, మళ్ళీ డైలీ ఫ్రేమ్ డిస్కషన్ తీసుకుంటున్నాము. ఇది చూసినట్టయితే మనకి ఒక ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ వచ్చి చూసారా, ఈ గ్యాప్ డౌన్ అయిందండి. ఇక్కడ మనకి ఏంటంటే మనకు తెలియదు. సో ఇక్కడ నుంచి ఫాలోయింగ్ స్టాక్ అయిందండి, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత స్టాక్ అనేది బాగా ఫాలో అయిందండి. ఫాలో అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ కన్స్ట్రక్షన్ అయిన చూసారా, ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత స్టాక్ కూడా మళ్ళీ దిగి రాకుండా ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయిందండి. ప్రీవియస్ మనకు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, సిమెంటెడ్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఈ ప్రైస్ యాక్షన్ అయితే హిట్ చేయబోతుందండి. కింద వాల్యూమ్స్ కూడా బిల్డప్ అయినాయండి. ఇది మొత్తం బిల్డప్ అయిన ఏరియా. ఈ ఏరియా నుంచి మనకి ఇప్పుడు సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. ఇది చూసారా, మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది. ఈ మూమెంట్లో ఈ కన్స్ట్రక్షన్ అయ్యి మనకి ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే ఇవ్వబోతుందండి. సో స్టాక్ నేమ్ ట్రైజెంట్ టెక్నాలజీ అండి, డైలీ ఫ్రేమ్ 136 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి 360 వన్ బామ్ అండి. 360 వన్ బామ్ అండి మనం చెప్పుకోబోయిన స్టాక్. ఇది చూసినట్టయితే మనకి చూసారా, ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి, ఇదండి మనకి ఈ జోన్ అండి. ఈ జోన్ చూసారా, ఈ గ్రీన్ క్యాండిల్ ఈ జోన్ దగ్గర మనకి కప్ అయితే ఫామ్ చేస్తుందండి. సో దాని తర్వాత చూసినా కానీ ఈ మూడు క్యాండిల్ చూస్తే మనకి ఏమర్థం అవుతుందండి, సో స్టాక్ అనేది ఫాలో అవ్వలేదండి. ఇక్కడే మనకి ఒక కన్సెషన్ అవుతుందండి. ఈ కన్సెషన్ అయిన తర్వాత ఇవాళ చూసినట్టయితే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందండి. సో మనకి మూమెంట్ ఏం కనబడుతుందంటే ఈ జోన్ నుంచి మనకి ర్యాలీ రాకపోతుందని స్పష్టంగా కనిపిస్తుందండి. సో మనకు కావాల్సింది ఇప్పుడు ప్రెజెంట్ 848 ఉందండి. మనకి 870 కనుక
క్రాస్ సస్టైనబిలిటీ అయితే దీనిలో మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇదొక మనం వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. స్టాక్ నేమ్ 361 బామ్ అండి. డైలీ ఫ్రేమ్ 870 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక మీకు యూజ్ అయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెప్పుకోబోయే స్టాక్ లిబర్టీ షూస్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. వీక్లీ ఫ్రేమ్ అండి ఇది చూసినట్టయితే మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ కనబడుతుందండి. ఇది ఒక కప్ అండి, ఇది ఒక హ్యాండిల్. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది మనకు డిస్ప్లే అవుతుందండి. స్టాక్ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ చూసారా, ఈ ప్రైస్ యాక్షన్ ఇక్కడ హిట్ చేసిందండి, రావడానికి ట్రై చేసింది. బట్ మూమెంట్ స్ట్రెంత్ లేక పడిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు ఈ జోన్ ట్రై చేస్తుందండి. ఎప్పుడైతే మనకి ఈ జోన్ క్రాస్ చేస్తుందో ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. కప్ అండ్ హ్యాండిల్ అండి, లిబర్టీ షూస్, వీక్లీ ఫ్రేమ్, 417 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి. అవలాన్ టెక్నాలజీస్ అండి. ఇది కూడా వీక్లీ ఏం తీసుకున్నానండి. చూడండి, మనకి ఈ జోన్ చూసారా, ఇదే ఒక కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఈ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ సపోర్ట్ దిగి రాలేదండి. స్టాక్ అనేది ఈ రేంజ్లో ఉందండి. ఈ రేంజ్లో ఉందండి. మనకి ప్రీవియస్ లాస్ట్ 2 వీక్స్ బ్యాకే బ్రేక్అవుట్ అయితే అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మన కన్ఫర్మేషన్ కోసం ఇవాళ చూసారా, ఈ జోన్ చూసారా, ఈ జోన్ కూడా హిట్ చేయడానికి రెడీగా ఉందండి. ఈ క్యాండిల్స్ అర్థమవుతుందండి మనకి. ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ చేసి పైకి వస్తే కనుక దీనిలో ఒక మంచి ర్యాలీ ఉండొచ్చండి స్టాక్లో. స్టాక్ నేమ్ అవలాన్ టెక్నాలజీస్ అండి. వీక్లీ ఫ్రేమ్ 558 అబోవ్ వాచ్ అండి. 558 అబోవ్ వాచ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి. రిడ్కో లాజిస్టిక్స్ అండి. రిడ్కో లాజిస్టిక్స్. ఇది నేను మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది చూడండి, మనకి ఈ జోన్ చూసారా, ఇదే జోన్లో స్టాక్ అనేది ఉండిపోయిందండి. కొన్ని మంత్స్ నుంచి ఇదే జోన్ ఉండిపోయిందండి. ఇప్పుడు ఈ క్యాండిల్ చూస్తే మీకు అర్థం కావాలండి. బాడీ మొత్తం పైకి ఉందండి, విక్ మాత్రం కిందకు ఉంది. సో మనకి బయర్స్ అంటే బులిష్నెస్ బాగా కనిపిస్తుందండి స్టాక్లో. ఇది చూసినట్టయితే ఇదే జోన్ ఉన్నాయండి, విక్స్ అన్నీ ఉన్నాయి పైన, బాడీ మొత్తం కిందకు ఉన్నాయి. బట్ ఈ క్యాండిల్ చూసినట్టయితే మనకి బాడీ మొత్తం పైకి ఉందండి, విక్ మొత్తం కిందకు ఉంది. సో ఈ స్టాక్లో మాత్రం ఈ క్యాండిల్ చూస్తే మనకి స్ట్రెంత్ అయితే కనబడుతుందండి. ఫుల్ స్ట్రెంత్ అయితే కనబడుతుంది, బులిష్నెస్. సో ఈ పేస్ అయితే మనకి ఈ జోన్ అయితే మనకి క్రాస్ చేస్తే ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ రిడ్కో లాజిస్టిక్స్ అండి. మంత్లీ ఫ్రేమ్ 293 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి. RSWM అండి. RSWM అండి. ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. ఇది చూసినట్టయితే అండి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ అండి. ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ చూసినట్టయితే ఇది మంత్లీ ఫ్రేమ్ కదండి, ఒక్కో క్యాండిల్ 12 మంత్ కదండి. ఈ జోన్ చూసారా, 4 క్యాండిల్స్ మనకి ఇక్కడే ఉన్నాయండి. పోయినసారి సపోర్ట్ తీసుకున్న దానిలో ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నాయండి. ఇప్పుడు మనకి బాడీ పైకి ఉందంటే ఇక్కడ కిందకు ఉంది. సో ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది కనుక మనకి బ్రేక్అవుట్ వస్తే కనుక మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ RSWM అండి. మన వాచ్ స్టార్ట్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. స్టాక్ అయితే మంచి ర్యాలీ ఉండొచ్చండి. అది నా ఆలోచన మాత్రమేనండి. ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదండి. ఎటువంటి రికమెండేషన్ అంటే బయింగ్ ఆ సెల్లింగ్ మాత్రం రికమెండ్ చేయట్లేదు. ఇది నా వ్యూ మీద షేర్ చేసుకున్నానండి. RSWM అండి. 205 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి. ఓస్వాల్ గ్రీన్ టెక్ లిమిటెడ్ అండి. ఇది కూడా నేను మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను అండి. ఇది చూడండి,
ఇది చూసినట్టయితే మనకి ఈ జోన్ చూసారా నేను డ్రా చేసింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి, ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఈ జోన్లో ఉండిపోయిందండి. మనకి ఆల్మోస్ట్ చూడండి 3 months నుంచి ఇక్కడే ఉండిపోయిందండి. 3 months నుంచి ఆల్మోస్ట్ ఇదే జోన్ ఆగిపోయిందండి. మనకి ఈ మంత్ క్యాండిల్ చూసినట్టయితే ప్రీవియస్ ఉన్న ఈ జోన్ చూసారా, ప్రీవియస్ ఉన్న 36.6 అండి, 36 or 37 అరౌండ్ 36-37 అరౌండ్ ఆ ప్రైస్ ఉన్నది బ్రేక్అవుట్ అయ్యిందండి. సో మనకి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయిపోతుందండి. సో మనకి ఈ క్యాండిల్ కష్టపెడితే పైన చూడండి 39.95 అండి, 39.95 అండి మనం ప్రీవియస్ అయ్యి. సో అందుకని దీనిపైన మనకు బఫరింగ్ పెట్టుకొని 40 పైన వస్తే కనుక సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్లో ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇదండి మన ఒక వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.